బోధకులు మరియు వారి వారి సంఘాన్ని బట్టి ఇది మా సంఘము సత్యమైనది, ఇదే సంఘమే సత్యమైనది, ఇదే వాస్తవమైనదని వారు వారు మాటల చేత, వారు కలిగిన జ్ఞానం చేత, వారు ఆయా స్థలాల్లో బోధించడము అనే అనే విశ్వాసుల మధ్య వినడం అనేది కూడా చూస్తూ ఉంటాం. అయితే మరియు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటి అని అంటే, ఏది నిజమైన సంఘం? బైబిల్ చెప్తున్నది నిజమైన సంఘమా, లేక మానవుడు చెప్తున్నది నిజమైన సంఘమా, లేక సంఘం అనేది మానవుల నుండి కలిగినదా, లేక బైబిల్ నుండి కలిగినదా అన్న అంశాన్ని లేక ప్రశ్నను గురించి మన మధ్యన సహోదరులు డేవిడ్ పాల్ గారు వారు తెలుపవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ భూమి మీద కొన్ని లక్షల మత శాఖలు ఉన్నాయి. అంటే కొన్ని లక్షల మత శాఖలు అంటే మన భారతదేశంలో చూస్తేనే కొంతమంది బేతేలు మినిస్టర్ అని, బెతెస్తా మినిస్టర్ అని, షాలోమ్ మినిస్టర్ అని, బెరాకా అని, హెబ్రోన్ అని, సో ఇలా కొన్ని వేల మత శాఖలు ఉన్నాయి. అలాగనే బాప్టిస్ట్ అని, మెథడిస్టు, లూథరన్, సిఎస్ఐ అని, పెంతుకోస్త్ అని, ఇలాగా ఈ భూమి మీద కొన్ని వేల మత శాఖలు ఉన్నాయి. సో వాటన్నిటికీ గ్రంథముల ఆధారం ఉందా? వాటన్నిటికీ గ్రంథముల ఆధారం ఉందా? అవన్నీ ఆధారములు ఉన్నటువంటి సంఘములేనా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, ఒకడేమంటాడంటే నేను దేవుణ్ణి నమ్ముతానంటాడు, కానీ అతను దేన్ని నమ్మడంటే గ్రంథాన్ని నమ్మడు. దేవుణ్ణి నమ్మటము గొప్ప విషయము కాదు, దేవుని గ్రంథాన్ని, లేఖనములను నమ్మాలి. యాకోబు ఏమంటాడంటే, నీవు దేవుణ్ణి నమ్ముచున్నావు మంచిదే, దెయ్యములు కూడా నమ్ముచున్నావి అని చెప్పాడు. దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవే. అయితే ఇప్పుడు ఈ భూమి మీద అనేక సంఘములు ఉన్నప్పుడు వాటికి ఆధారం ఏమైనా ఉందా? బాప్టిస్టు సంఘం పేరు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? మెథడిస్టు సంఘం పేరు బైబిల్లో ఎక్కడైనా ఉందా? లూథరన్ ఉందా? లేదంటే సిఎస్ఐ ఉందా? పెంతుకోస్త్ ఉందా? కలవరి ఉందా? ఏ సంఘము బైబిల్లో ఉంది అని మనం ఆలోచన చేస్తే, లేఖనములు ఏం మాట్లాడుతున్నావు అనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు నిత్య సంకల్పంలో క్రీస్తు సంఘమును గురించి ఆయన ఆలోచించాడు. లేఖనం ఉందా? ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. నిత్య సంకల్పంలో దేవుడు ప్రణాళికలో కలిగి ఉన్నటువంటి విషయాన్ని దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తలకు బయలుపరిచాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలకు ఆ యొక్క జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని యొక్క సంకల్పాన్ని బయలుపరిచాడు. ప్రవక్తలు ప్రవచించారు. దానియేలు గ్రంథము 2:44లో ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాల్లో, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో ఇలా దేవుడు పాత నిబంధనలో ప్రవక్తలకు సంఘమును గూర్చి బయలుపరిచాడు, వాళ్ళు ప్రవచించారు. యోహాను దాన్ని సిద్ధపాటు చేశాడు. యోహాను స్వార్థ 3వ అధ్యాయం 1-2 వచనాల్లో
మత్తయి సువార్త 3వ అధ్యాయం 1, 2 వచనాల్లో, ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందుడి. క్రీస్తు ప్రభువారు కూడా ఆ రాజ్యమును గూర్చి ప్రకటించి ఆయన కూడా దాన్ని సిద్ధపరిచి దాన్ని వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 16:18లో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నా సంఘము అన్నాడు. నా సంఘములు అనలేదు. నా సంఘము అంటే క్రీస్తు ప్రభువారు వాగ్దానం చేసినటువంటి సంఘము ఒక్కటే ఉన్నది. క్రీస్తు ప్రభువారు, మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘములు కట్టుతాననలేదు. నా సంఘమును కట్టుతాను అని చెప్పాడు. క్రీస్తు ప్రభువారికి భూమి మీద ఉన్నటువంటి ఆస్తి అది ఏమై ఉన్నదంటే ఆయన సంఘమే ఆయన ఆస్తి అయి ఉన్నది. అందుకే సంఘము రాజ్యముగా పిలువబడింది, సంఘము ఆయన శరీరముగా పిలువబడింది, ఆ సంఘము క్రీస్తు సంఘముగా పిలువబడింది. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట అన్నాడు. ఇక్కడ దాని ఎదుట అనగా అర్థం ఏంటంటే, నా సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువనేరవు. దాని ఎదుట అన్న దగ్గర మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, నా సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువనేరవు. ఏమనంటే దాని అర్థము, నా సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువ. క్రీస్తు ప్రభువారు సంఘమును స్థాపించాడు. పెంతెకోస్తు పండగ దినమున సంఘము స్థాపించబడింది. 12 మంది అపోస్తులతోటి సంఘము స్థాపించబడింది. జెరూషలేములో స్థాపించబడింది. 3000 మందికి సువార్త ప్రకటింపబడింది. 3000 మంది బాప్తీసం పొందారు. సంఘము ఉనికిలోనికి వచ్చింది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 47 వచనంలో 3000 మందిని ప్రభు సంఘములోనికి చేర్చాడు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు సంఘములలోనికి అనలేదు, సంఘములోనికి ఒక్కటే మాట్లాడుతుంది. గ్రంథము ఎప్పటికీ కూడా అనేక సంఘములను గురించి మాట్లాడట్లేదు, ఒక్క సంఘమును గురించే మాట్లాడుతుంది. ఇంగ్లీష్లో ఏముందంటే, ది లార్డ్ యాడెడ్ ఇంటు ది చర్చ్, యాక్ట్ చాప్టర్ 2 verse 47. ది లార్డ్ జీసస్ క్రైస్ట్ built only one church. He did not come to build so many churches. Only he built one church. క్రీస్తు ఒక్కటే సంఘాన్ని స్థాపించాడు. ఈ 3000 మందిని ఒక్కటే సంఘములోనికి ప్రభువు చేర్చాడు. ప్రభు ఎప్పుడు చేర్చాడు ఈ 3000 మందిని? సంఘము స్థాపించబడిన తర్వాత 3000 మంది సంఘంలోనికి చేర్చబడ్డారు. ఆ సంఘము ఏమని పిలువబడిందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘములు అనట్లేదు. చాలామందికి లాంగ్వేజ్ ప్రాబ్లం, తెలుగు రాదు. అందుకే సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు. సంఘం అంటే ఒక్కటే. అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22 సంఘము ఆయన శరీరము అని చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో శరీరము ఒక్కటే అంటే అర్థమైంది, సంఘము ఒక్కటే. సంఘము ఒక్కటేని పిలువబడింది. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల్లో, ఒకడు అపోలో వాడు, మరి ఒకడు పౌలు వాడు, ఒకడు కేపావాడు. పౌలు గారు చెప్పుచున్నాడు, క్రీస్తు శరీరము విభజింపబడి ఉన్నదా? ఆయన విభజింపబడలేదు, ఏక శరీరమై ఉన్నాడు, అనగా ఒక్కటే సంఘమై ఉన్నది. ఒక్కటే సంఘమని క్రీస్తు చెప్పాడు. పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించారు, అపోస్తులు తెలియచేశారు. ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:23లో రాయబడింది. ఆ సంఘమును క్రీస్తు ప్రేమించాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు చెప్పబడింది.
ఆ సంఘము ఏ సంఘం అంటే రోమ 16:16లో క్రీస్తు సంఘం అని చెప్పబడింది. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని ఏ సంఘములు క్రీస్తు సంఘములు అయితాయా? కాదు. ఒకడు క్రీస్తు సంఘంలోనికి ఎలా చేర్చబడాలో తెలియనప్పుడు, క్రీస్తు సంఘంలోనికి ఎవరు చేరుస్తారో నీకు తెలియనప్పుడు నీ సంఘము క్రీస్తుకు చెందినది కాదు. సంఘము క్రీస్తుకు మాత్రమే చెందినదై ఉండాలి. అందుకే చర్చ్ బిలాంగ్స్ టు క్రైస్ట్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే అర్థం ఏంటంటే సంఘము క్రీస్తుకు మాత్రమే చెందినది. సంఘము మనుషులకు చెందినది కాదు. అపోస్తలుల కార్యం 20:28 దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన తన సంఘము, సంఘములు అనలేదు. క్రీస్తు ఒక్కటే సంఘము కోసము రక్తము కార్చాడు, ఒక్కటే సంఘము కోసము ప్రాణం పెట్టాడు, ఒక్కటే సంఘము కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. అలాగనే ఒక్కటే సంఘము ద్వారా జ్ఞానము ప్రకటింపబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8-11 వరకు మనం ఆలోచన చేసినట్లయితే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకు, అధికారులకు కూడా ప్రకటింపబడుతుంది. అంటే జ్ఞానం ఎక్కడి నుంచి ప్రకటింపబడుతుంది? సంఘములు అనట్లేదు, సంఘము ద్వారా. సంఘము నీవు గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా సంఘము. క్రీస్తు ఒక్కటే సంఘానికి స్థాపకుడు, ఒక్కటే సంఘానికి ఆయన శిరస్సై ఉన్నాడు, ఒక్కటే సంఘానికి రక్షకుడై ఉన్నాడు. ఆయన ఒక్కటే సంఘాన్ని తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు. అనేక సంఘాలను ఆయన తీసుకువెళ్ళటానికి రావట్లేదు. ఎందుకని? ఆయన ఏ సంఘాన్ని అయితే స్థాపించాడో, దేనికోసమైతే ప్రాణం పెట్టాడో దానికోసము ఆయన వచ్చుతున్నాడు. క్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే సంఘమును స్థాపించటానికి వచ్చాడు, రాజ్యమును స్థాపించటానికి వచ్చాడు. ఆ రాజ్యమే సంఘము. కొలసీయులకు రాసిన పత్రిక 1:13 ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఉదాహరణకి క్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 20వ ఏమంటాడంటే, పిలాతు అడిగినప్పుడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఆ రాజ్యమే సంఘమైనది, ఆ రాజ్యానికి క్రీస్తు రాజై ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు ప్రభువారు రాజ్యాన్ని స్థాపించాడు. పరలోకంలో కూర్చొని ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజ్యాన్ని ఎవరు అంగీకరించలేదంటే యూదులు అంగీకరించలేదు. ఆయన రాజుగా యూదులు అంగీకరించలేదు. ఆయన రాజ్యం ఉన్నదని యూదులు నమ్మలేదు. హేరోదు యూదుల రాజు పుట్టాడు, నా రాజ్యము కూలిపోతుందని చెప్పి క్రీస్తు ప్రభువారిని చంపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళకి అర్థం కాని ఏంటంటే ఆ రాజ్యము ఆత్మ సంబంధమైనది, ఆ రాజ్యమే సంఘమై ఉన్నది. ఒక్కటే సంఘాన్ని క్రీస్తు స్థాపించినప్పుడు ఈ భూమి మీద అనేక సంఘాలు ఉంటే అవి క్రీస్తుయి కాదు. మరి ఎవరి ఏవి? ఒకవేళ నీవు లేఖనముల ప్రకారము ఆధారం ఏమైనా ఉన్నదా నీ సంఘమును గూర్చి? నీ సంఘమును గూర్చి, నువ్వు వెళ్ళేటువంటి సంఘమును గూర్చి గ్రంథం ఏమైనా మాట్లాడిందా? గ్రంథములో వ్రాయబడి ఉన్నదా? లేదు. మళ్ళీ కలవరి సంఘము ఎక్కడుంది బైబిల్లో? ఒకవేళ నువ్వు సతీష్ కుమార్ని అడిగాయా, సతీష్ కుమారు మన సంఘము కలవరి సంఘం ఉంది కదా, ఎక్కడుంది బైబిల్లో అని అడిగితే సతీష్ కుమార్ చేసేటువంటిది ఏంటిదంటే మొదటగా ఆయన ఏడ్చటం ప్రారంభిస్తాడు. సతీష్ కుమార్ కలవరి సంఘం బైబిల్లో ఎక్కడైనా ఉందా చూపించవా అని అడిగితే ఆయన ప్రారంభమయ్యేది ఏంటంటే ఏడ్చటము. ఎబ్రోనులను అడుగు, ఎబ్రోను సంఘము ఎక్కడైనా గ్రంథంలో ఉందా? అపోస్తులు చెప్పారా? క్రీస్తు చెప్పాడా?
పాత నిబంధనలో ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయా, లేదంటే ఏ లేఖనం ప్రకారం నీది సత్యమని అడిగినట్లయితే వాళ్ళు ఏడ్చుకుంటూ భక్త సింగు పేరు చెప్పుకుంటారు. బాప్టిస్ట్ వాళ్ళని అడిగితే అదే పని, పెంతుకోస్తోళ్ళని అడిగితే అదే పని. పెంతుకోస్తలకు పండగ పేరు తెలియదు, సంఘము పేరు తెలియదు. పెంతుకోస్తు పండుగ దినము అంటే వీళ్ళు పండుగను తీసి పెంతుకోస్తు సంఘమని పెట్టుకోరు. అంటే వాళ్ళకేం తెలియదు, పండగకు ఉన్నటువంటి పేరు తెలియదు, సంఘమునకు ఉన్న పేరు తెలియదు. సో ఆధారము కావాలి. నేను మాట్లాడే క్రీస్తు సంఘమును గురించి జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ప్రణాళికలో కలిగి ఉన్నాడు, ప్రవక్తలకు బయలుపరిచాడు. ప్రవక్తలు క్రీస్తు సంఘమును గురించి మాట్లాడారు. యోహాను క్రీస్తు సంఘమును గురించి సిద్ధపాటు చేశాడు. క్రీస్తు తన సంఘమును గురించి వాగ్దానం చేశాడు, సంఘాన్ని స్థాపించాడు, సంఘానికి రక్షకుడై ఉన్నాడు. ఆయన స్థాపించిన సంఘాన్ని ఆయన పరిపాలన చేయుచున్నాడు. ఆ సంఘంలో అపోస్తులు ఉన్నారు. క్రొత్త నిబంధన ఇవ్వబడినది ఎవరికంటే సంఘమునకు ఇవ్వబడింది. క్రొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడింది అంటే, క్రొత్త నిబంధన రాజ్యము, సంఘము రాజ్యము, క్రీస్తు రాజు, ఆ రాజ్యమునకు ఇవ్వబడిందే రాజ్యాంగము. దేవుడు ఎవరికి ఇచ్చాడు క్రొత్త నిబంధన అంటే, క్రీస్తు ప్రభువారు రాజై ఉన్నప్పుడు, సంఘము రాజ్యమై ఉన్నప్పుడు, ఆ రాజ్యము నడవవలసినటువంటి విధానము పరిపాలన చేయటానికే క్రొత్త నిబంధన. క్రీస్తు ప్రభువారు పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఈ భూమి మీద ఉన్నటువంటి రాజ్యాన్ని ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడంటే, క్రొత్త నిబంధన ప్రకారము పరిపాలన చేస్తున్నాడు. క్రొత్త నిబంధన ప్రకారము ఆరాధన జరుగుతుంది. అంటే క్రీస్తు ప్రభువారు ఎలా పరిపాలన చేయుచున్నాడు అంటే, క్రొత్త నిబంధన చట్టం ప్రకారము ఆయన పరిపాలన చేయుచున్నాడు. ఈ చట్టము దేనికి ఇవ్వబడింది అంటే, సంఘమునకు ఇవ్వబడింది. ఏ సంఘమునకు క్రొత్త నిబంధన ఇవ్వబడిందంటే, క్రీస్తు ఏ సంఘమునైతే స్థాపించాడో, ఏ సంఘానికైతే క్రీస్తు స్థాపకుడై ఉన్నాడో, ఏ సంఘానికైతే క్రీస్తు రక్షకుడై ఉన్నాడో, దీనిని ఈ సంఘము కొరకు మాత్రమే క్రొత్త నిబంధన ఇవ్వబడింది. ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక సంఘములకు నిబంధన లేదు. ఒకవేళ నీ కాడ ఏమైనా ఆధారం ఉందా, నీ కాడ ఏమైనా లేఖన ఆధారం ఉందా, నీ అభిప్రాయాలను పక్కన పెట్టు, నీ ముసలమ్మ ముచ్చట్లను పక్కన పెట్టు, కల్పనా కథలను పక్కన పెట్టి గ్రంథము ఏం మాట్లాడుతుంది, లేఖనము ఏ సంఘమును గూర్చి మాట్లాడుతుందో నువ్వు ఆలోచించాలి. అయితే లోకం ఏమంటుందంటే, ఏ సంఘం అయితే ఏముంది బ్రదర్, అది నువ్వు చెప్పకూడదు. ఏ సంఘం అయితే ఏమైందని క్రీస్తు అనలేదు. క్రీస్తు ఏమంటుండంటే, నా సంఘము అంటున్నాడు, నేను దాన్ని ప్రేమించాను అంటున్నాడు, దానికోసం ప్రాణం పెట్టాను అంటున్నాడు, దానిని తీసుకువెళ్ళటానికి వచ్చుచున్నాడు అన్నాడు. ఏ సంఘమైనా పర్వాలేదని క్రీస్తు అనలేదు, అపోస్తులు అనలేదు, పాత నిబంధనలో ప్రవక్తన లేదు. మరి నువ్వు అంటున్నావంటే అర్థమైంది, నీ అభిప్రాయము, నీ ముసలమ్మ ముచ్చట్లు, నీ కల్పనా కథలు, నీ అబద్ధాలను గ్రంథము ఏకీభవించదు. అయితే సంఘము వర్ణింపబడిన విధానం ఉన్నది. దీన్ని చాలామంది తెలియక దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘము అంటే దేవుని సంఘాన్ని ఏరే వాళ్ళు స్థాపించారు, క్రీస్తు సంఘాన్ని క్రీస్తు స్థాపించాడు. అంటే రెండు సంఘాలను స్థాపించారా? దేవుని సంఘాన్ని తనైనటువంటి దేవుడు స్థాపించి క్రీస్తు సంఘమును క్రీస్తు స్థాపించాడు. అంటే సంఘమును ఇద్దరు స్థాపించారా? స్థాపించలేదు. సంఘము వర్ణింపబడినటువంటి విధానంలో దేవుని సంఘముగా, జీవము గల దేవుని సంఘముగా, జ్యేష్ఠుల సంఘముగా, దేవుని మంద, దేవుని ఇల్లు, దేవుని కుటుంబము ఇలా వర్ణింపబడింది. కానీ పిలువబడినటువంటి విధానము
పిలువబడినటువంటి విధానము, స్థాపించబడినటువంటి విధానము అది క్రీస్తు సంఘముగా పిలువబడి ఉన్నది. రోమా 16:16 క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవే. చాలామంది అంటారు కదా, మరి ఇప్పటిదాకా మీరు సంఘము సంఘము అన్నారు కదా, ఇప్పుడు సంఘములన్నీ అంటున్నారు కదా. దీని అర్థం ఏమిటంటే, బాగా విన్నట్లయితే దీని యొక్క భావం అనేది అర్థమవుతుంది. రోమాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములు, గలతీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములు, కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములు, ఎఫెసీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములు, వీటన్నిటిని కలిపి క్రీస్తు సంఘములు అని పిలువబడింది. అంటే సంఘము ప్రాంతీయవాదముగా పిలువబడుతుంది. సంఘం ఒక్కటే. ఉదాహరణకి సికింద్రాబాదులో ఉన్న సంఘము, ఆలుగడ్డ బావిలో ఉన్న క్రీస్తు సంఘము, మెట్టుగూడలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము, పద్మారావు నగర్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘము, అలవాల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘము, మియాపూర్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘము. ఇక్కడ సంఘం మారలేదు, సంఘము ఒక్కటే. ఇక్కడ సంఘం మారట్లేదు, పిలువబడినటువంటి విధానము ఇవన్నీ కలిపి. సరే, వీళ్ళేమంటారంటే బాప్టిస్టు, మెథడిస్టు, లూథరను, పెంతుకోస్తు, సిఎస్ఐ ఇవన్నీ కూడా క్రీస్తు సంఘాలే కదా. ఇవన్నీ క్రీస్తు సంఘాలు కాదు. ఎందుకనగా వాటన్నిటికీ క్రీస్తు స్థాపకుడు కాదు. క్రీస్తు ఒక్కటే సంఘానికి స్థాపకుడు. దానికి ఆధారం ఉంది, లేఖనముల రుజువు ఉంది. మళ్ళీ నువ్వు వెళ్ళేటువంటి సంఘానికి ఏ లేఖన ఆధారం ఉంది, ఏ లేఖనానికి రుజువు ఉన్నది? లేఖన ఆధారం లేదు, లేఖనాలు రుజువు లేదు. మరి ఎలా వెళ్తున్నావు అంటే, మీ సేవకుడు చెబుతున్నాడు, నువ్వు నమ్ముతున్నావు, మోసపోతున్నావు. అతను నరకానికి వెళ్ళటమే కాకుండా నిన్ను కూడా నరకానికి తీసుకెళ్తాడు. అతను పరలోకం వెళ్ళడు, నిన్ను వెళ్ళనివ్వడు. ఆలోచించినట్లయితే గ్రంథము సంఘం ఒక్కటే అని చెబుతుంది. ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు మొదట ఆయన పాపుల కొరకు వచ్చాడు. క్రీస్తు మొదట పాపుల కొరకు వచ్చాడు. అయితే రెండోసారి ఆయన పాపుల కొరకు రావట్లేదు. ఎవరి కోసం వస్తున్నాడు అంటే, పరిశుద్ధుల కొరకు వచ్చుచున్నాడు, పాపులను శిక్షించుటకు వచ్చుచున్నాడు. మొదట పాపుల కొరకు వచ్చాడు, రెండోసారి పరిశుద్ధుల కొరకు వచ్చుచున్నాడు. సంఘం అంటే అర్థమైందంటే, పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు సంఘము. ఆ సంఘము పిలువబడిన వారు సంఘము. ఆ సంఘం ఏమని పిలువబడిందంటే క్రీస్తు సంఘము. అయితే రెండోసారి ఆయన దేనికోసం వచ్చుచున్నాడు అంటే, ఆయన ఏదైతే స్థాపించాడో దీనిని తీసుకువెళ్ళటానికి వచ్చుచున్నాడు. లేఖన ఆధారం ఉందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనంలో, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. ఏదైతే పిలువబడినటువంటి రాజ్యము, ఏదైతే సంఘముగా ఉన్నదో దీనిని తీసుకువెళ్ళి తండ్రికి అప్పచెప్పు. అంటే క్రీస్తు ప్రభువు దేనికోసం వస్తున్నాడు అంటే, సంఘమును తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు. ఆ సంఘములో ఉంటే నీవు ఎత్తబడతావు, ఆ సంఘములో లేకుంటే నీవు విడవబడతావు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే ఫలించుచున్నది, అది లేని ఎడల బయట పారవేయబడును, ఎండిపోవును, దానిని అగ్నితో కాల్చివేయను. అయ్యల్లారా, మీరు గమనించండి, నేను మాట్లాడే క్రీస్తు సంఘము గురించి ఈ పరిశుద్ధ గ్రంథములో 100 లేఖనములు ఉన్నవి. ఈ పరిశుద్ధ గ్రంథములో నేను మాట్లాడే క్రీస్తు సంఘమును గురించి 100 లేఖనములు ఉన్నవి. నీ వెళ్ళేటువంటి సంఘము గురించి ఒక్క లేఖనం ఉన్నదా? నీ వెళ్ళేటువంటి బాప్టిస్టు సంఘం గురించి, మెథడిస్టు, లూథరను, సిఎస్ఐ, పెంతుకోస్తు, హెబ్రోను, కలవరి, బెతెస్దా, బేతేలు,
బెరాకా, ఇలా భూమి మీద పిలువబడుతున్నటువంటి కొన్ని వేల సంఘాల గురించి ఒక్క లేఖనమైన ఉన్నదా? చాలామంది తప్పుగా అపార్థం చేసుకోవటం. అవును. ఎఫెసీ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు కాదవి. బైబిల్ గ్రంథము బాగా చదవాలి. ఎఫెసీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసీలో ఉన్న సంఘము, సార్దీసులో ఉన్న సంఘము, లో అనే పదాన్ని నువ్వు మర్చిపోతున్నావు. సార్దీసు సంఘముగా పిలువబడలేదు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము, తుయతైరలో ఉన్న సంఘము. ప్రకటన గ్రంథం చాలామంది ఏమంటారంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా. 7 సంఘాలు కాదు, 7 పట్టణములలో ఉన్న సంఘములు. 7 పట్టణములో ఉన్న సంఘములు. ఆ సంఘములు ఏ సంఘము? క్రీస్తు సంఘము. అందుకే సార్దీసు సంఘం అని పిలువబడలేదు, సార్దీసులో ఉన్న సంఘము. మరి నువ్వు వెళ్ళేటువంటి సంఘము గ్రంథంలో లేనప్పుడు, నీకు బోధించేవాడే పరలోకానికి వెళ్ళనప్పుడు వినేటువంటి నీవు ఎలా వెళ్ళగలవు? నీవు ఎలా చేరగలవు పరలోకానికి? అంటే నీకు బోధించేవాడు పరలోకానికి వెళ్ళడు, బోధించేటువంటి వాడు పరలోకానికి వెళ్ళడు, వినేటువంటి నీవు కూడా పరలోకానికి వెళ్ళవు. ఏమైనా ఆధారం ఉందా అంటే క్రొత్త నిబంధన ఇవ్వబడిందే. క్రొత్త నిబంధన ఇవ్వబడిందే క్రీస్తు సంఘమునకు ఇవ్వబడింది. బోధ దేనికి ఇవ్వబడి ఉన్నది? సంఘమునకు ఇవ్వబడింది బోధ. యూదా పత్రిక 3వ వచనంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఎవరికి ఇవ్వబడింది బోధ అంటే సంఘమునకు బోధ ఇవ్వబడింది. ఏ సంఘానికి ఇవ్వబడింది బోధ? బాప్టిస్టు సంఘమా? మెథడిస్టు సంఘమా? లూథరన్ సంఘమా? ఏ సంఘమునకు బోధ ఇవ్వబడిందయ్యా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఈ 3000 మంది పెంతుకోస్తు పండుగ దినమున ప్రభు ఏ సంఘంలోకి చేర్చాడు? 3000 మంది పెంతుకోస్తు పండుగ దినమున ప్రభు సంఘంలోనికి చేర్చాడు. ఏ సంఘంలోనికి? బాప్టిస్ట్ సంఘంలోనికా? కాదు. మెథడిస్ట్ సంఘంలోనికా? కాదు. లేదంటే లూథరను, సిఎస్ఐ, పెంతుకోస్తు, ప్రెస్బిటెరియను, సెవెంత్ డే అడ్వెంటిస్టు ఏ సంఘంలోనికి చేర్చాడు? కాదు. అందులో అందుకని ప్రభు ఏమంటుండంటే ఆయన సంఘములోనికి చేర్చాడు 3000 మందిని. ఇంగ్లీష్లో ఏముందంటే తెలుగు తర్జుమాలో ఆ వర్డ్ తర్జుమాలో వాళ్ళు ఆ వర్డ్ను తీసివేశారు, ఎగరగొట్టేశారు, తర్జుమా చేయలేదు. ది లార్డ్ యాడెడ్ ఇన్ టు ది చర్చ్. చర్చ్ అనే పదాన్ని తెలుగులో యాడ్ చేయలేదు. అక్కడ ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటంటే రక్షింపబడిన వారిని అనుదినము ప్రభువు వారిని సంఘములోనికి చేర్చుచుండెను. సంఘములోనికి చేర్చు. ఈ 3000 మందిని ప్రభు చేర్చాడు. ఏ సంఘములోనికి చేర్చాడు? ప్రియ స్నేహితుడా, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నిన్నెవరూ మోసం చేయట్లేదు. నీవు గ్రంథాన్ని చదవక, గ్రంథమును ఆలోచించక, గ్రంథమును పరిశీలించక నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. నీవు నరకానికి వెళ్ళటానికి కారకుడు నీకు బోధించేవాడైతే వినేటువంటి నీవు గ్రుడ్డివాడిగా జీవించుచు లేఖనములను ఆలోచన చేయకుండా, లేఖనములను గ్రహించకుండా నిన్ను నీవే మోసం చేసుకుంటున్నటువంటి విషయాన్ని నీవు గ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మంచిది. మీరు ప్రపంచంలో ఎన్నో మత శాఖలు ఉన్నాయి. ఆ మత శాఖల్లో స్థాపించిన వ్యక్తుల గురించి కూడా తెలియపరిచినారు. ఇటు బ్యాప్టిస్ట్ సంఘాన్ని కానీ, పెంతకోస్తు సంఘాన్ని కానీ, ప్రెస్బిటేరియన్ సంఘం కానీ, అలాగుననే మరియు ఇతర కలవరి సంఘాలు కానీ. అయినప్పటికీ ఇవన్నీ దేవుని యొక్క గ్రంథంలో లేనివి,
అనేటివి మీరు వాక్యం ద్వారా నిరూపణ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు సంఘము పరిశుద్ధ గ్రంథములో నిజమైన సంఘం ఏది అని అంటే క్రీస్తు సంఘం అనేది ప్రవచనాత్మకమైన విషయాలను తెలియపరిచినారు ప్రవక్తల యొక్క గ్రంథాల్లో. అది తప్ప మరొక సంఘం అంటూ లేదు. అది క్రీస్తు సంఘము. అది మానవుని చేత స్థాపింపబడలేదు, కేవలం క్రీస్తు చేత స్థాపింపబడింది. దానికి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, అదే నిజమైన సంఘము అనేది మీరు సంపూర్ణంగా ఎంతో దేవుడిచ్చిన జ్ఞానాన్ని చేత వివరించినందుకు ప్రత్యేకమైన వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ.